నీ కోటు వేస్తే మా కొరిగిందేందిర మురికి ముఖ్యమంత్రి. కనుక ఈ మురికి ముఖ్యమంత్రిని తెలంగాణ ఎక్కువ రోజులు భరించదు. మీరు గుద్దే గుద్దుడు రేపు ఓట్లు గుద్దుతుంటే కాంగ్రెస్ కూసాలు కదిలిపోవాలి, కాంగ్రెస్ కూసాలు కదిలిపోవాలి, రేవంత్ రెడ్డి గుండె అదిరిపోవాలి. అటువంటి తీర్పును జూబ్లీ హిల్స్ ఇవ్వాలి, గులాబీ జెండాను ఆకాశం అంతా ఎత్తున ఎగిరేయాలి. తప్పకుండా రాబోయేది కేసీఆర్ సర్కారే. ప్రజలు డిసైడ్ అయిపోయినరు. ఆ భయంలో పడ్డాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పండి, కాంగ్రెస్ కు కనువిప్పు కలిగించండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. గెలిపిద్దాం గెలిపిద్దాం బీఆర్ఎస్ ను గెలిపిద్దాం, గెలిపిద్దాం గెలిపిద్దాం బీఆర్ఎస్ ను గెలిపిద్దాం. జై తెలంగాణ. థాంక్యూ. కళ్ళ ఎత్తి చెప్పుతున్నా, తొడగొట్టి చెప్పుతున్నా, గొంతెత్తి చెప్పుతున్నా, ఎవడొస్తాడ రండి రమ్మాయి. ఎత్తిన తల దించనుపై, పట్టిన జెండెడు వనుపై, కారు గుర్తు కొట్టేస్తా, ఎవడాప్తడు చూస్తారమ్మాయి. 10 ఏండ్ల పాలనలా బయలంగా ఉన్నామన్నా, ఏం
దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా లోపలికి జరగాల్సిందిగా కోరుతున్నాం. 2 స్క్రీన్ లోపల ఉన్నటువంటి వాళ్ళు బండి వస్తుంది. మరికొద్ది సేపట్లో రామన్న ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కాబట్టి అక్కడ స్క్రీన్లలో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ముందుకు జరగాలి. ప్లీజ్ కొద్దిగా ఇటువైపు రావాలన్నా ప్లీజ్. కొద్దిగా ముందుకు రండి భయ్యా. ఒకసారి రామక్క పాట పెట్టండి. అందరూ జెండాలన్నీ పైకెత్తాలి. ఎట్లా ఉండాలి?